ఈరోజు వీడియోలో థర్డ్ సెమ్ నుంచి ఇంగ్లీష్లో థర్డ్ యూనిట్ చూడబోతున్నాం. సో చూడన్నా, థర్డ్ యూనిట్ ఏంటంటే నెల్సన్ మండేలా ఇంటర్వ్యూ విత్ లారీ కింగ్. అందుకని ఏంటంటే నెల్సన్ మండేలా ఇంటర్వ్యూ విత్ లారీ కింగ్, ఇది థర్డ్ యూనిట్. సో చూడన్నా, దీనికి సమ్మరీ ఏంటంటే నెల్సన్ మండేలా వాజ్ బోర్న్ ఆన్ 18th July. అంటే నెల్సన్ మండేలా గారు ఎప్పుడు జన్మించారు అంటే 18th July. అది ఏ సంవత్సరం? 1918. అర్థం కదా, 1918. ఈ ఇంటర్వ్యూ ఎవరికి మధ్యలో జరుగుతుంది? నెల్సన్ మండేలా అండ్ లారీ కింగ్. లారీ కింగ్ అనేవారు నెల్సన్ మండేలాని ఇంటర్వ్యూ చేస్తున్నారు. చూడండి, నెల్సన్ మండేలా గారు ఎప్పుడు జన్మించారు అంటే 18th July 1918. అండ్ ఈయన ఎప్పుడు చనిపోయారు? అండ్ హీ డైడ్ ఆన్ 5th December 2013. 5th December 2013. December 5th 2013 ఈయన మరణించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా హీ వాజ్ రిమార్కబుల్ పొలిటికల్ లీడర్. ఈయన రాజకీయ భవిష్యత్తులో ఈయనకి ఎటువంటి చెడ్డ పేరు లేదా ఈయనకి ఎటువంటి మార్క్ అనేది ఏమి లేవు. అంటే ఈయన చాలా నీట్గా, అంటే ఒక మంచిగా ఈయన పరిపాలన చేసేవారు. ఈయన రాజకీయ భవిష్యత్తులో ఎటువంటి బ్లాక్ మార్క్ అనేది ఈయనకి లేదు. అర్థం కన్నా. సో ఈయన చాలా మంచిగా పరిపాలన అనేది చేసేవారు. సో అదేవిధంగా ఫిలాంథ్రఫిస్ట్ అండ్ ఈ ఫైట్ ఎగెనెస్ట్ వైట్ పీపుల్స్, అదేవిధంగా ఈ ఫైట్ ఎగెనెస్ట్ వైట్ పీపుల్ గవర్నమెంట్ ఫ్రమ్ ఫ్రీడమ్. అంటే ఈయన వైట్ పీపుల్స్కి అర్థం. సో వైట్ పీపుల్ యొక్క ఫ్రీడమ్ కోసం గవర్నమెంట్ ఎగెనెస్ట్గా ఫైట్ చేసేవారు. దీనికోసం వైట్ పీపుల్ యొక్క ఫ్రీడమ్ కోసం గవర్నమెంట్ ఎగెనెస్ట్గా ఈయన ఫైట్ చేసేవారు. అదేవిధంగా ఎలా ఫైట్ చేసేవారు? ఈక్వాలిటీ అంటే సమానత్వం, అండ్ జస్టిస్ అంటే న్యాయంగా, అర్థం కదా, ఫర్ హిజ్ నేషన్, ఈయన యొక్క జాతి కోసం ఈక్వాలిటీగా అండ్ జస్టిస్గా ఈయన ఫ్రీడమ్ అంటే పోరాటం అనేది చేసేవారు. అదేవిధంగా ఈ సర్వ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ SA. అంటే ఈయన సౌత్ ఆఫ్రికాకి ప్రెసిడెంట్గా సర్వీస్ చేశారు. ఎప్పుడు? డ్యూరింగ్ 1994 to 1999. అంటే ఈయన సౌత్ ఆఫ్రికాకి ప్రెసిడెంట్గా సర్వీస్ చేశారు కదా. ఏ సంవత్సరంలో ఈయన ప్రెసిడెంట్గా సర్వీస్ చేశారంటే, ఏ సంవత్సరం ఈయన ప్రెసిడెంట్గా సేవ చేశారంటే 1994 to 1999. అర్థమైంది కదా. 1994 నుంచి 1999 వరకు ఈయన సౌత్ ఆఫ్రికాకి ప్రెసిడెంట్గా సర్వీస్ చేశారు. అండ్ గవర్నమెంట్ సపోజ్ డెత్ సెంటెన్స్ బట్ ఇంటర్నేషనల్ ప్రాసెస్ దే వర్ నాట్ హ్యాంగ్డ్ టు స్పెండ్ 27 years ఆఫ్ లైఫ్ ఆన్ ప్రెజెంట్. అంటే ఈయన 27 సంవత్సరాలు ఈయన జైల్లో అనేది గడపడం జరిగింది. 27 years ఆఫ్ హీజ్ లైఫ్ ఇన్ ప్రిజన్. అంటే ఈయన 27 సంవత్సరాలు జైల్లో గడపడం అనేది జరుగుతుంది. అదేవిధంగా హీ వాజ్ నోన్ యాజ్ SA గాంధీ. అంటే మనకి ఇండియా గాంధీ ఎలాగో ఈయన సౌత్ ఆఫ్రికాకి గాంధీ లాంటి వారు. అర్థమైంది కదా. మనకి ఇండియాకి గాంధీ గారు ఎలాగో అదేవిధంగా అలాగే సౌత్ ఆఫ్రికాకి ఈయన గాంధీ లాంటి వారు అని చెప్తున్నారు. క్లియర్. అదేవిధంగా ఈయనకి కొన్ని అవార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ అవార్డ్స్ ఏంటంటే హీ రిసీవ్ భారతరత్న అవార్డ్. అర్థమైంది కదా. సో ఈయనకి భారతరత్న అవార్డ్ అండ్ నోబెల్ ప్రైజ్ అవార్డు అని 2 అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అర్థమైంది కదా. ఈయన అవార్డ్స్ ఏంటి? భారతరత్న అవార్డ్ అండ్ నోబెల్ ప్రైజ్. క్లియర్. అండ్ ఈయన ఇంకో వర్క్ కూడా చేసేవారు. ఈయన అదర్ వర్క్ ఏంటంటే లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. అంటే ఈయన ఫ్రీడమ్ కోసం చాలా దూరం వెళ్ళేవారు. అదేవిధంగా ఈయనలో అంటే ఈయన కాన్వర్జేషన్ చేసుకునే ఎవరికి మైసెల్ఫ్ అంటే అతను కాన్వర్జేషన్ అనేది చేసుకునేవాళ్ళు. అర్థమైంది కదా. సో నేను ఏం చెప్తున్నాను అంటే ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ కాన్వర్జేషన్ విత్ మై సెల్ఫ్. అంటే నేను ఫ్రీడమ్ కోసం ఎంత దూరమైనా వెళ్తాను, నేను ఎలా ఫ్రీడమ్ తీసుకురావాలంటే నేను ఎలా ఎటువంటి ఫ్రీడమ్ అనేది తీసుకురావాలనేది నాలో నేను చర్చించుకుంటానని ఆయన చెప్తున్నారు. అదేవిధంగా ఆయన ఇంకేం మాట్లాడుతున్నారు అని అంటే, సో నెక్స్ట్ ఏంటంటే లారీ కింగ్. ఈయన ఎవరు అని అంటే ఎవరైతే మన నెల్సన్ మండేలా గారిని ఇంటర్వ్యూ చేస్తున్నారో ఆయన పేరేంటి? లారీ కింగ్. క్లియర్. ఈయన ఏం చెప్తున్నారు అంటే ఈ ఇంటర్వ్యూ వాట్ ద లెజెండరీ వరల్డ్ లీడర్ ఆఫ్ నెల్సన్ మండేలా గారు. అంటే ఆయన ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వారి గురించి చెప్తున్నారు. ఏంటి? ఈ ఇంటర్వ్యూ విత్ లెజెండరీ వరల్డ్ లీడర్ అంట. నెల్సన్ మండేలా గారు లెజెండరీ వరల్డ్ లీడర్ అంట. వరల్డ్ లీడర్ ఎవరు? నెల్సన్ మండేలా గారు. సో అదేవిధంగా నెల్సన్ మండేలా గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. మండేలా
డిడెంట్ వాంట్ టు టేక్ రివెంజ్ ఆన్ వైట్స్. అంటే తెల్లదొరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత హింసించినా వాళ్ళకి వాళ్ళపైన ఈయన ఎటువంటి రివెంజ్ తీసుకోవాలి, అంటే వాళ్ళు మనల్ని హింసించారు కదా, మనం కూడా వాళ్ళని హింసించాలి, మనం కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని ఈయన ఎవరైతే ఈయన హింసించారో, అంటే లైక్ వైట్స్ అంటే తెల్లదొరలు వాళ్ళు ఎవరైతే ఈయన హింసించారో వాళ్ళపైన రివెంజ్ తీసుకోవాలని ఈయన అనుకోలేదు. సో దే డిడ్ దేర్ జాబ్స్ అండర్ డైరెక్షన్ ఆఫ్ దేర్ హైయర్ ఆఫీషియల్స్. ఆయన నెల్సన్ మండేలా ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో, ఏదైతే సర్వీస్ చేస్తున్నారో వాళ్ళ హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన ప్రకారం ఆయన జాబ్స్ అనేది ఆయన కర్తవ్యాన్ని అనేది నిర్వర్తించుకోవడం జరుగుతుంది. అంటే నేను ఎటువంటి రివెంజ్ తీసుకోవాలనుకోవట్లేదు, నేను నా పై ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు నేను నా డ్యూటీని లేదా నేను నా జాబ్ని, నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తాను అని ఆయన మాట్లాడుతున్నారు. అదేవిధంగా he didn't want to destroy the nation in the name of revenge. అదేవిధంగా ఆయన రివెంజ్ గురించి అంటే నేషన్ని డిస్ట్రాయ్ చేయాలి అని అనుకోవట్లేదు, నేషన్ని డిస్ట్రాయ్ చేయాలని అనుకోలేదు. అదేవిధంగా ఇన్ మైట్ కాజ్ ఆఫ్ బ్లడ్ షీట్, అదేవిధంగా రక్తపాతాన్ని సృష్టించాలని కూడా ఆయన ఏం అనుకోవట్లేదు. అంటే ఆయన అంత మంచివారో మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ హీ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ బిల్డింగ్స్ ఆఫ్ హిజ్ నేషన్. అదేవిధంగా హీ వాంట్ టు ఫోకస్ ఆన్ బిల్డింగ్ ఆన్ హిజ్ నేషన్. హీ డిడెంట్ టేక్ రివెంజ్ ఆఫ్టర్. అయినా కానీ ఆయన తర్వాత కూడా రివెంజ్ తీర్చుకోవాలని అనుకోలేదు. హీ బికమ్ ద ప్రెసిడెంట్ అగెనెస్ట్ హూ ట్రోటెడ్ అండ్ నాట్ ఓన్లీ హిమ్ బట్ ఆల్సో హిజ్ నేషన్. సో చూడండి, అంటే మళ్ళీ చూడండి, టు ఫోకస్ ఆన్ బిల్డింగ్స్ హిజ్ నేషన్, అంటే ఈయన యొక్క జాతి ఏదైతే ఉందో ఈయన యొక్క జాతిని ఈయన డెవలప్మెంట్ చేసుకోవాలి అని కొన్ని ఉద్దేశాలతో హెన్స్ హీ డిడెంట్ టేక్ రివెంజ్ ఆఫ్టర్. అయినప్పటికీ కూడా ఈయన వాళ్ళపైన తెల్లదొరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన రివెంజ్ తీసుకోవాలి అని అనుకోలేదు. హీ బికమ్ ద ప్రెసిడెంట్ అగెనెస్ట్ దోస్ హూ ట్రోటెడ్ నాట్ ఓన్లీ హిమ్ బట్ ఆల్సో హీస్ నేషన్. అర్థమైనా? సో దీని ఒక అర్థం ఏంటంటే, సో ఇక్కడ చూడండి, ఈయన ప్రెసిడెంట్ అయ్యారు. హీ బికమ్ ద ప్రెసిడెంట్ అగెనెస్ట్ దోస్ హూ, ఈయన అంటే ఒకరు గెలిస్తే వాళ్ళ వెనక్కి కొంతమంది అపోనెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళ మీద ఈయన గెలిచారు. సో దోస్ హూ ట్రోటెడ్ నాట్ ఓన్లీ హిమ్, అంటే ఈయన కోసమే కాదు, ఈయన ఒక జాతిని అంటే ఈయన ఒక దేశాన్ని ఈయన డెవలప్మెంట్ చేసుకోవడం కోసం, నేను నా దేశాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను, నేను నా జాతిని ఇంప్రూవ్మెంట్ చేసుకుని డెవలప్మెంట్ చేసుకుంటాను కొన్ని మంచి ఉద్దేశాలతో ఈయన ప్రెసిడెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇన్ జైల్ నెల్సన్ మండేలా డిడ్ స్టోన్ క్రస్టింగ్ అండ్ గ్రౌల్ మేకింగ్ అండ్ డ్రిగ్గింగ్ క్వారీ ఆఫ్ ద రోడ్స్. అదేవిధంగా ఈయన జైల్లో ఉండేటప్పుడు ఏం చేసేవారు అంటే రాళ్ళు కొట్టేవారు, అదేవిధంగా రోడ్స్ కూడా వేసేవారు. అర్థమైనా? ఈయన జైల్లో ఉండేటప్పుడు రాళ్ళు కొట్టేవారు, రోడ్లు కూడా వేసేవారు. అండ్ హీ co-prisoner and used to know the outside of the world through the thrown away newspapers is collected from the garbage. అంటే ఈయన జైల్లో ఉండేటప్పుడు అర్థమైనా, ఈయన జైల్లో ఉండేటప్పుడు and his co-prisoner used to know the outside of the world through the thrown and away newspapers collected from the garbage. అంటే ఏంటంటే అతనితో ఉన్నవారు అందరూ కలిసి బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటా ఆసక్తితో ఏం చేస్తున్నారు అంటే అక్కడ కొన్ని న్యూస్ పేపర్స్ని కలెక్ట్ చేస్తూ దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తున్నారంటే ఈ స్పెండ్ హీస్ టైమ్ ఇన్ జైల్. అదేవిధంగా ఈయన జైల్లో దేనికోసం టైం స్పెండ్ చేసేవారంటే రీడింగ్ బుక్స్. ఆ బుక్స్ ఏంటి? వార్ అండ్ పీస్ అండ్ గ్రేప్స్ ఆఫ్ వర్త్ ఇన్ లైఫ్. ఇవేంటి? అతను ఏదైతే బుక్స్ రీడ్ చేస్తున్నారో అతను చదివే బుక్స్ యొక్క నేమ్స్ ఏంటి? వార్ అండ్ పీస్ అండ్ గ్రేప్స్ ఆఫ్ వర్త్ లైఫ్. ఇవి ఆయన చదివే బుక్స్ యొక్క పేర్లు. ఈ బుక్స్ ఆయన ఎక్కడ చదివారంటే జైల్లో ఉండేటప్పుడు అతను ఉన్న ఖాళీ టైంలో రీడింగ్ బుక్స్ చదువుకునేవారు. ఆ బుక్స్ ఏంటంటే వర్త్ అండ్ పీస్ అండ్ గ్రేప్స్ ఆఫ్ వర్త్ లైఫ్. సో చూడనా, ఇది దీని యొక్క సమ్మరీ. ఇది చాప్టర్ నుంచి మనకి ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఈ సమ్మరీ అనేది రాయొచ్చు. అదేవిధంగా దీని యొక్క నోట్స్ మీకు కావాలనుకుంటే మన యాప్ ఉంది కదా, సో యాప్ నేమ్ ఏంటంటే డిగ్రీ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు.
ఈ యాప్ లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్లోకి వెళ్ళి మెటీరియల్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు వీడియోలో థర్డ్ సెమ్ ఇంగ్లీష్ థర్డ్ యూనిట్ చూద్దాం. సో చూడండి, థర్డ్ యూనిట్లో మన టాపిక్ ఏంటంటే ఆస్కింగ్ అండ్ గివింగ్ ఇన్ఫర్మేషన్. ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ అడగడం, ఇంకేముంది గివింగ్ ఇన్ఫర్మేషన్. గివింగ్ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఏదైనా ఒక విషయం అడిగేటప్పుడు అవతల పర్సన్ ఎలాగైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. అదేవిధంగా ఆస్కింగ్ మనం ఇన్ఫర్మేషన్ అడగడం, ఎవరైనా పర్సన్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. సో చూడండి, సపోజ్ ఇమేజిన్ యు ఆర్ లీవింగ్ ఫ్రమ్ బెంగళూరు అంటే మనం బెంగళూరు నుంచి లేదా ఒక వేరే స్టేట్ లేదా ఒక వేరే ఫంక్షన్ లేదా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాం. సో అప్పుడు యూ హ్యావ్ టు సీక్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎంక్వైరీ వెన్ ఇస్ స్పెసిఫిక్ ట్రైన్ కమ్స్. అంటే నువ్వు బెంగళూరు నుంచి వెళ్ళాలనుకుంటున్నావు కదా, సో నువ్వు వెళ్ళడానికి ట్రైన్ మీద నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు. సో ట్రైన్ ఎంతకు వస్తుంది అని నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళి సార్ ట్రైన్ ఎంతకు వస్తుంది అని నువ్వు ఎంక్వైరీ కమిటీని అడుగుతావు. సో నువ్వు అడిగేటప్పుడు ఆ ఎంక్వైరీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీతో ఎలా మాట్లాడతారు, నువ్వు ఆయనకి ఏ విధంగా ట్రైన్ ఎప్పుడు వస్తుందని నువ్వు ఆయనకి ఏ విధంగా అడుగుతావు, ఆయన నీకు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది మీ ఇద్దరి మధ్యన కాన్వర్జేషన్ చూద్దాం. ఫస్ట్ పాసెంజర్ అంటే ఎవరైతే ఎక్కడి నుంచి బెంగళూరు నుంచి వెళ్ళాలనుకుంటున్నారో అతను ఫస్ట్ అయితే పాసెంజర్ ఎలా అడుగుతాడు అంటే ఎక్స్క్యూజ్ మీ సార్ అని పిలుస్తారు ఫస్ట్. నెక్స్ట్ కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వెన్ ద ప్రశాంతి ఎక్స్ప్రెస్ స్టార్ట్స్ ఫ్రమ్ బెంగళూరు అంటే సో దీని ఒక అర్థం ఏంటి అంటే ప్రశాంతి ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని పాసెంజర్ అనేవారు ఎంక్వైరీ కమిటీకి అడిగాడు. సో ఆయన ఎలా రిప్లై ఇస్తున్నాడు అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 10:30 AM. ఆ రోజు 10:30కి ట్రైన్ వస్తుంది అని ఎంక్వైరీ కమిటీ వాళ్ళు చెప్తున్నారు. సో అప్పుడు పాసెంజర్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడంటే వుడ్ యూ మైండ్ టెల్ మీ వెన్ ద ట్రైన్ రీచెస్ ఫ్రమ్ బెంగళూరు అంటే ట్రైన్ బెంగళూరుకి ఎంత టైంకి రీచ్ అవుతుందో చెప్పగలరా అని పాసెంజర్ అనేవాడు ఎంక్వైరీకి అడిగాడు. సో అప్పుడు ఆయన ఏం చెప్తున్నారు అంటే ఇట్ రీచెస్ 11 AM అట్ ద నెక్స్ట్ డే. అర్థం. సో ఈ ట్రైన్ అనేది నెక్స్ట్ డే 11 AMకి ఇక్కడికి రీచ్ అవుతుంది అని ఆ ఎంక్వైరీ వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు పాసెంజర్ ఏమంటున్నాడు అని అంటే థ్యాంక్ యూ, వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ఇఫ్ ద టికెట్స్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ టుమారో అంటే సో ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే రేపటికి అంటే ట్రైన్ రేపు వస్తుందని అన్నారు కదా, సో రేపు మేము బెంగళూరు వెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా అని పాసెంజర్ అనేవారు ఎంక్వైరీకి అడుగుతున్నారు. సో అప్పుడు ఎంక్వైరీ కమిటీ వారు ఎలా రెస్పాండ్ అయ్యారంటే లెట్ మీ చెక్ అంటే ఉండు నేను చెక్ చేస్తానని ఆ ఎంక్వైరీ వారు ఎవరైతే ఉన్నారో ఆయన ఫుల్గా చెక్ చేసి ఏం చెప్తున్నారంటే నో ద టికెట్స్ ఆర్ నాట్ అవైలబుల్. ఆయన మొత్తం వెతికేసి టికెట్స్ లేవు, నాట్ అవైలబుల్ టికెట్స్ లేవు అని చెప్పారు. అప్పుడు ఆ పాసెంజర్ ఏం చేస్తారో చూద్దాం. ఆ పాసెంజర్ ఏం చేస్తున్నారంటే కుడ్ ఐ గెట్ టికెట్స్ ఫ్రమ్ అనదర్ ట్రైన్ అంటే ఈ వేరే ఏదైనా అనదర్ ట్రైన్ ఏదైనా ఉందా ఆ ట్రైన్కి నేను టికెట్స్ తీసుకోవచ్చా అని అడిగాడు. సో అప్పుడు రిక్వైరర్ అంటే ఆ ఎంక్వైరర్ ఏమని అడిగారంటే నో ఇంకో ట్రైన్ లేదు, టికెట్స్ లేవు సార్ అని చెప్పారు. అప్పుడు ఆ పాసెంజర్ ఏమని చెప్తున్నారంటే ఓకే థ్యాంక్ యూ సార్, ఐ విల్ ప్లాన్ మై జర్నీ అకార్డింగ్ టు అవైలబిలిటీస్ ఆఫ్ టికెట్స్ అంటే టికెట్స్ అవైలబిలిటీగా ఉండేటప్పుడు నేను నా జర్నీని ప్లాన్ చేసుకుంటానని చెప్తున్నాడు. అప్పుడు ఆ ఎంక్వైరర్ ఏం చెప్పారంటే ఓకే యు ఆర్ వెల్కమ్ అని ఆ పాసెంజర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈ ఎంక్వైరీ వారు ఓకే యు ఆర్ వెల్కమ్ అని రిప్లై ఇస్తారు. సో ఇది వీళ్ళ మధ్య ఉన్న కాన్వర్జేషన్. సో చూడండి, దీని యొక్క నోట్స్ మీకు కావాలనుకుంటే యాప్లో అవైలబుల్గా ఉంది. యాప్ నేమ్ ఏంటంటే డిగ్రీ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. ఈ యాప్ మీకు డిస్క్రిప్షన్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని దీని ఒక మెటీరియల్ మీకు యాప్లో అవైలబుల్గా ఉంది, అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు. సో చూడండి, సో ఇది ఈరోజు ఒక వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు వీడియోలో థర్డ్ సెమిస్టర్ నుంచి ఇంగ్లీష్ థర్డ్ యూనిట్ చూద్దాం. సో చూడన్నా, థర్డ్ యూనిట్లో మాకు టాపిక్ ఏంటంటే అగ్రీయింగ్ అండ్ డిసగ్రీయింగ్. అగ్రీయింగ్ అంటే అంగీకరించడం, డిసగ్రీయింగ్ అంటే అంగీకరించకపోవడం. సో ఈ టాపిక్ మీద నేను క్వశ్చన్ చెప్తాను, చూడండి. క్వశ్చన్ ఏంటంటే ఇమాజిన్ అగ్రీ విత్ యువర్ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ ఎవరు? మౌని.
అండ్ హూ ఈస్ డిస్కసింగ్ అబౌట్ ద మెరిట్స్ ఆఫ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. అంటే ఏంటంటే మీ ఒక ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారు, ఓకే మౌని అని ఒక పర్సన్ ఉన్నారు, ఆ మౌని అనే ఒక పర్సన్ వాళ్ళ ఒక ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ పేరు కావ్య అనుకుందాం. సో ఆ మౌని అనే పర్సన్ వాళ్ళ ఫ్రెండ్తో డిగ్రీ కాలేజ్ యొక్క మెరిట్స్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరూ ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అనేది చూద్దాం. సో చూడండి, ఫస్ట్ మౌని ఏ విధంగా మాట్లాడుతుందంటే, ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్ టు జాయిన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. అంటే మౌని ఏమంటుందంటే, నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటుంది. అప్పుడు కావ్య ఏమని మౌనికి రిప్లై ఇస్తుందంటే, హ్యావ్ యూ అబ్సల్యూట్లీ రైట్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. అంటే మౌని ఏదైతే చెప్పిందో నేను గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవుతానని, సో దానికి కావ్య ఏమంటుందంటే అబ్సల్యూట్లీ రైట్ అంటే అగ్రీ చేస్తుంది, ఒప్పుకుంటుంది. ఏమని, ఇట్ ఈస్ బెటర్ టు జాయిన్ గవర్నమెంట్ కాలేజ్ దెన్ ప్రైవేట్ సెక్టర్. అంటే ప్రైవేట్ సెక్టర్ కన్నా గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవ్వడం మంచిది అని కావ్య కూడా మౌనికి చెప్తుంది. సో ఇప్పుడు కావ్య చెప్తుంది కదా. సో మౌని ఏమంటుందంటే, డూ యూ థింక్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాకల్టీ అండ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ? డూ యూ థింక్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ యాజ్ వెల్ ఫ్యాకల్టీ అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ? అర్థం కదా. సో అంటే నీకు తెలుసా నిజంగా గవర్నమెంట్ కాలేజ్లో వెల్ ఫ్యాకల్టీ అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారా అని మౌని అనే పర్సన్ కావ్య అనే పర్సన్ క్వశ్చన్ చేస్తుంది. సో అప్పుడు కావ్య అనే పర్సన్ ఎలా రిప్లై ఇచ్చిందని అంటే, దేర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్, ఇందులో ఎటువంటి సందేశం లేదు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ అంతా వెల్ ఫ్యాకల్టీ. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పగలిగిందంటే, గవర్నమెంట్ జాబ్ అనేది సాధించడం అనేది ఇట్స్ అన్ ఇంపాసిబుల్ కన్నా. సో గవర్నమెంట్ జాబ్ అంత ఈజీగా రాదు, ఎంతో ప్రయత్నిస్తే కానీ గవర్నమెంట్ ఉద్యోగం అనేది రాదు. సో అందులో ఉన్న ఫ్యాకల్టీ అనేది వెల్ సెటిల్డ్ ఫ్యాకల్టీ, అంటే మంచి ఫ్యాకల్టీ, ఇందులో డౌట్ సందేశం అనేది లేదు అని కావ్య చెప్తుంది. సో ఇట్ హ్యాస్ నాలెడ్జబుల్ పర్సన్ ఫ్యాకల్టీ, అంటే ఇందులో ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మొత్తం మంచి ఫ్యాకల్టీ అని కావ్య చెప్తుంది. అప్పుడు మౌని ఏమంటుందంటే, ఐ థింక్ వీ హ్యావ్ లెంత్ ఆర్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు డూ ఎక్సర్సైజెస్ అవర్ బాడీ అండ్ స్పెండ్ సమ్ మోర్ టైమ్ ఫర్ అవర్ హాబీస్. అంటే ఏంటంటే, మనం గవర్నమెంట్ కాలేజ్ చదవడం వలన మనకు చాలా టైం అనేది దొరుకుతుంది. సో ఆ టైం మనం బాడీ ఎక్సర్సైజ్కి యూజ్ చేసుకోవాలి. అదే ఇంకా ఎక్కువ టైంని, అంటే సమ్ మోర్ టైం, మనం ఎక్సర్సైజ్ చేసే టైం కన్నా ఎక్కువ టైంని మనం మన హాబీస్ కోసం యూజ్ చేసుకోవచ్చు అని మౌని కావ్యకి చెప్తుంది. అప్పుడు కావ్య ఏమంటుందంటే, ఐఎమ్ ఎంటైర్లీ అగ్రీ విత్ యూ. అంటే మౌని ఏదైతే చెప్పిందో, మౌని చెప్పిన క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి కావ్య అగ్రీ చేసిందంటే ఒప్పుకుంది. యువర్ టైమ్ టు ఎక్సర్సైజ్ అవర్ బాడీ అండ్ రిలాక్సేషన్ అవర్ మైండ్. నువ్వు చెప్పినట్టే మనకు టైం దొరుకుతుంది, ఆ టైంలో మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, దానికంటే మనం ఎక్కువ టైం అనేది మన మైండ్ రిలాక్సేషన్కి స్పెండ్ చేయొచ్చు అని కావ్య చెప్తుంది. సో అప్పుడు మౌని ఏమని చెప్తుందంటే, వాట్ ఏ ప్రిటీ మోర్ పేరెంట్స్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ దేర్ చిల్డ్రన్స్ ఇన్ కార్పొరేట్ సెక్టర్. నిజమే కదండి. సో ఇప్పుడు చాలామంది పేరెంట్స్ వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ లేదా వాళ్ళ యొక్క పిల్లల్ని గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ చేయడం కన్నా ప్రైవేట్ కాలేజ్లో, అంటే ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళని చదివించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని మౌని చెప్తుంది. అప్పుడు కావ్య ఏమంటుందంటే, ఐఎమ్ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. ఇది నిజమే, అందరూ గవర్నమెంట్ సెక్టర్స్ కన్నా ప్రైవేట్ సెక్టర్స్లో జాయిన్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ద యాటిట్యూడ్ ఆఫ్ పేరెంట్స్ ఈజ్ లైక్ ఇట్. అందుకన్నా ఐఎమ్ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ అంటే మౌని ఏదైతే చెప్పిందో దాన్ని కావ్య అగ్రీ చేస్తూ ఏమంటుందంటే, ద యాటిట్యూడ్ ఆఫ్ పేరెంట్స్ ఈజ్ లైక్ దట్. అంటే నిజమే, నువ్వు చెప్తుంది నిజమే అగ్రీ చేస్తూ పేరెంట్స్ కూడా ఇలాగే ఉన్నారు, ఎలా పిల్లల్ని గవర్నమెంట్ సెక్టర్లో జాయిన్ చేయడం కన్నా ప్రైవేట్ సెక్టర్లో జాయిన్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్తుంది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మౌని ఏమంటుంది అని అంటే, మౌని ఏమంటుందంటే, సో అందరూ వాళ్ళ యొక్క పిల్లల్ని ప్రైవేట్ సెక్టర్లో జాయిన్ చేయాలనుకుంటున్నారు కదా. సో ఆ మాటకి మౌని ఏమన్నదంటే, లెట్ us గో టు మీట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డిగ్రీ కాలేజ్. ఓకే, మనం జాయిన్ అవ్వడానికి ప్రిన్సిపల్ ఆఫ్ డిగ్రీ కాలేజ్ అంటే డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ని కలుద్దాం పదా అని మౌని అనే పర్సన్ అనేది అడుగుతుంది. సో అప్పుడు కావ్య ఏమంటుందంటే,
ఐ వుడ్ సే అలాంగ్ విత్ ద ప్రపోజల్. అంటే ఇంతవరకు మౌని ఏదైతే మాట్లాడిందో ఆ యొక్క ప్రపోజల్ లేదా ఆ యొక్క వర్డ్స్ ఏవైతే మౌని మాట్లాడిందో అవన్నిటిని కావ్య అగ్రి చేస్తుంది. అంటే కావ్య ఒప్పుకుంటే అని అర్థం. సో లెట్ అస్ మీట్ హిమ్ టుమారో. ఓకే, నువ్వు చెప్పిన దానికి అందరికీ నేను ఒప్పుకుంటున్నాను, రేపు వెళ్ళి ప్రిన్సిపల్ని కలిసి మన కాలేజీలో జాయిన్ అవుదాం పదా అని కావ్య చెప్తుంది. అర్థమైంది కదన్నా? సో ఇది వీళ్ళ మధ్యన ఉన్న కాన్వర్జేషన్. అర్థమైంది కదన్నా? సో ఇది వీళ్ళ మధ్యన ఉన్న కాన్వర్జేషన్. సో దీని యొక్క మెటీరియల్ మీకు కావాలనుకుంటే, అంటే దీని యొక్క నోట్స్ మీకు కావాలనుకుంటే యాప్లో అవైలబుల్గా ఉంది. యాప్ నేమ్ వచ్చేసరికి డిగ్రీ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. ఈ యాప్ మనకి ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. మీకు ఒకవేళ ఈ యాప్ సెర్చ్ చేయడం రాకపోతే డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఉంది, అక్కడి నుంచి మీరు ఈ యొక్క నోట్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు. సో చూడన్నా, ఇది ఈరోజు ఒక వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.